జానకి పరిణయం ఫిబ్రవరి 2 నుంచి సోమవారం నుంచి శనివారం వరకు సాయంత్రం 6 గంటలకు మీ ఈటీవీలో. మా ఊరికి లాయర్ గారు వచ్చారని చూద్దామని ఎంతో సంతోషంగా వచ్చాను. వెళ్ళమని చెప్తున్నాను కదా, లేదంటే దెబ్బలు పడతాయి. అయ్యో, అదేంటమ్మాయి గారు దెబ్బలు పడతాయి అంటున్నారు? సారీ, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. వంశీ వంశీ ఆగు. పిల్లలు, మీరు వస్తున్నారని చెప్పి మంచి మంచి పిండి వంటలు చేయించాను. ఇవన్నీ తినేయాలి మీరు. ఇవన్నీ చూస్తుంటేనే నోరూరిపోతుంది తాతయ్య. ఇవన్నీ తినేస్తే నా పొట్ట ఫుట్బాల్ అయిపోతుందేమో. అల్లుడు గారు, మీరు కూడా ఓ పట్టు పట్టాలి. ఇక్కడి నుంచి మళ్ళీ హైదరాబాద్ వెళ్ళేటప్పటికి కూసింత ఒళ్ళు చేయాలి. నేను ఒళ్ళు చేస్తే మీ అమ్మాయికే కష్టం. ఏంటండి? అబ్బో, ఏవో అనుకున్నా, చమత్కారివే. మీ గోదారోళ్ళ ఎటకారం తట్టుకోవాలంటే కాస్త చమత్కారం ఉండాలిగా. అమ్మరాణి, ఝాన్సీ ఏమి తిందా? తను తర్వాత తింటానందిలే బాబాయ్. తనకేం కావాలో చూసుకో అమ్మా. నేను పొలం దాకా వెళ్ళొస్తా. అలాగే బాబాయ్. అక్క నువ్వు కూడా తినక్క. నాకు వద్దులే, నువ్వు తిను. తీసుకో. ఏంటమ్మాయి గారు బాగున్నారా? అబ్బాబాబా, ఈ పొలం పనుంది చూశారు, క్షణం తీరికుండదు, దమ్మిడి ఆదాయం ఉండదు. చాకరీ ఎక్కువ, చేతికొచ్చేది తక్కువ. అదేంటమ్మాయి గారు ఏదో పగటేసగాని చూసినట్టు అట్ట చూస్తున్నారు, కళ్ళు పత్తికాయల్లో చేసుకొని. ఏంటండి బాబు, బోన్లో దోషం చూసినట్టు ఇంకా అంతే చూస్తున్నారు? నా మొహంలో పాత నేరస్తుడు ఏమైనా కనిపిస్తున్నాడా? ఏదో ఆలోచిస్తున్నట్టున్నారు. మీ కాబోయేవాడి గురించి కలలు కంటున్నారా? మా రాణితో వచ్చింది మీరే కదా అమ్మాయి గారు? అంతా కులాసేనా? మా రాణి అంతా చెప్పిందండి. మీరు గొప్పోరండి. మీరు సిటీలో పెద్ద లాయర్ అంట కదండి. ఇప్పుడు జడ్జి గారి దగ్గర పెద్దది శుద్ధి లాంటిది ఉంటుంది కదా. ఈసారి వచ్చేటప్పుడు అలాంటిది ఒకటి పట్టుకోరండి. జీడిపికలు పగడగొట్టడానికి బాగుంటుంది. మిమ్మల్ని చూస్తే పెళ్ళైనట్లు లేదు. మీ జోడికి తగ్గట్టు మంచి పోలీసుని చూసుకొని మనవాడండి. లాయరు పోలీసు జంట సన చక్కగుంటది. వస్తానండి. అక్క, అక్క రా అక్క, ఎక్కడున్నావు? వస్తున్నా రాణి. స్నాక్స్ తీసుకో అక్క. వద్దు రాణి. పోనీ ఈ పూతరే కన్నా తీసుకో. నాకొద్దు రాణి.
ఏమైందక్క? ఏం లేదు. చెప్పక్క ఏమైందో. ఏం లేదు రాణి. ఐ లవ్ యూ ఝాన్సీ. అయ్యో రామా, ఏంటినా ఎక్కడ పడితే అక్కడ ఇలా కనిపిస్తున్నారు? చూడండి, మీరు నా ఊహ అని నాకు తెలుసు. ఇంకొకసారి నా కంటికి ఇలా కనిపించారనుకో, మిమ్మల్ని ఇక్కడే చంపేస్తాను. అయ్యో బాబాయ్, ఝాన్సీ, అక్క, అయ్యో, బాబాయ్, అయ్యో అక్క, అక్క ఏం చేస్తున్నావు? అక్క, అక్క బావగారు. బాబాయ్, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? మేము ఇక్కడ ఉన్నట్టు నీకు ఎలా తెలుసు? మీరు చెప్పకపోతే ఆ మాత్రం నేను కనుక్కోలేను అనుకుంటున్నారా? మీరు లాయర్ అయితే నేను పోలీస్ని. మీకు వాదించడం తెలిస్తే మాకు విచారించడం తెలుసు. మా ఇన్ఫార్మర్లు మాకుంటారు. అమ్మయ్యా, గౌతమ్ బావ గారు కూడా వచ్చారు. ఇప్పుడు ఏ లోటు లేకుండా మనం సంక్రాంతి పండగ హ్యాపీగా చేసుకోవచ్చు. బాబాయ్, పండక్కి ఎంజాయ్మెంట్ అద్దిరిపోవాలి. నేను వచ్చేసాను కదా, ధూమ్ ధామ్ చేసేద్దాం. హే! హే! సరే సరే, లోపలికి రండి. హే! ఈ శివయ్య చాలా మహిమగలవాడు. నేను కోరుకున్నవన్నీ నెరవేర్చాడు. నాకే కాదు, ఈ ఊళ్ళో ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా బాధ వచ్చినా ఈ శివయ్యకే చెప్పుకుంటారు. అందరి కష్టాలు తీరుస్తాడు, అందరి కోరికలు నెరవేరుస్తాడు. ఈ ఊరి వాళ్ళ కోరికలేనా, వేరే ఊరి వాళ్ళ కోరికలు కూడా నెరవేరుస్తాడా? ఆయన సర్వేశ్వరుడు బావగారు, అందరి కోరికలు నెరవేరుస్తాడు. అంటే నా కోరిక కూడా నెరవేరుస్తాడా? అవును. అయినా మీకేం కోరికలున్నాయి గౌతమ్ సార్? ఆ కళ్ళు నా కన్నీళ్ళని అర్థం చేసుకోవాలి. శివయ్య కళ్ళు. ఆ మనసు నా మనసులోని బాధని అర్థం చేసుకోవాలి. శివయ్య మనసు. ఓహో,
రాణి, ఆయన కోరికల గురించి ఎందుకులే కానీ ముందు మనం మొక్కు చెల్లించుకుందాం. సరే అక్క. థ్యాంక్ యూ శివయ్య. మా స్వీటీని కాపాడావు. అందుకే నేను అనుకున్నట్టుగా నీ మొక్కు తీర్చుకుందామని వచ్చాను. నన్ను ఆశీర్వదించు స్వామి. పంతులు గారు, చెప్పండమ్మా. మా స్వీటీ కోలుకుంటే 108 ప్రదక్షిణలు 108 బిందెలు అభిషేకం చేస్తానని మొక్కుకున్నాను. అనుకున్నట్టుగానే తను కోలుకుంది. శుభం. స్వీటీ, ఇలారా, స్వామివారికి దండం పెట్టుకో. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనముర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షయామృతాత్ వాగర్ధావేవ సంపృక్త వాగర్ధ ప్రతిపత్తయే జగత పితర్వందే పార్వతీ పరమేశ్వరౌ. ఓం పార్వతీ పరమేశ్వరాయ నమో నమః. ఓం తచ్చయ్యారావృణీమహే గాతుం యజ్ఞాయ గాతుం యజ్ఞపతయే దైవీ ఏ స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః. అమ్మా, మీరు మొక్కుబడి చెల్లించుకోవడం మొదలుపెట్టండి. రాణి, మొక్కుబడి నేను చెల్లించుకుంటాను. లేదక్కా, నేను మొక్కుకున్నాను కాబట్టి నేనే చెయ్యాలి. రాణి, మొక్కు ఎవరిదైతేనే నేను చేస్తాను. లేదక్కా, నేనే చేస్తాను. హలో హలో, మీరు ఆగండి. స్వీటీ నా అన్న కూతురు, నేను తనకి తండ్రి లాంటి వాడిని. తన మొక్కు తీర్చుకునే బాధ్యత మీకంటే ఎక్కువ నాకుంది. సో నేనే చేస్తాను. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురావడమే ఎక్కువ, మళ్ళీ మీరు మొక్కు చెల్లించడం ఏంటి? హలో, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు నన్ను తీసుకురాలేదు, నేనే ఇక్కడికి వచ్చాను. మీతో నాకు అనవసరం. స్వీటీ నా అక్క కూతురు, తన మొక్కు తీర్చుకునే అర్హత నాకుంది. నేనే చేస్తాను. లేదు, నేనే చేస్తాను. లేదు రాణి, నేను చేస్తాను అని చెప్తున్నాను కదా. ఆగండి ఆగండి. ఏమిటి మీ గొడవ? చూడండి పంతులు గారు, మొక్కుకుంది నేనైతే మా అక్క చెల్లిస్తానంటుంది. మీరైనా చెప్పండి. చూడండమ్మా, ఎవరైతే మొక్కుకున్నారో వాళ్లే తీర్చుకోవాలి. విన్నారుగా, నన్ను చెయ్యనివ్వండి. రాణి, 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 ఏమైంది? రాణి, 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 అక్క ఏమైందక్క? రాణి, రాణి, ఏమైంది? రాణి, రాణి, ఏమైంది? రాణి, రాణి, ఏమైంది? రాణి, 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 ఏమైంది? రాణి, ఏమైంది? రాణి, 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 కాస్త తప్పుకోండమ్మా, తన గాలి ఆడనివ్వండి. జరగండి. రాణి, 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 రాణి. రాణి, శుభాలనిచ్చేవాడే శివుడు. ఆ పరమేశ్వరుడే కరుణించాడు. తన కడుపులో ఒక ప్రాణాన్ని ప్రసాదించాడు. తను తల్లి కాబోతోంది. రాణి, నువ్వు సూపర్ రాణి. నాకు చాలా సంతోషంగా ఉంది రాణి. రా. అయ్యో శ్రీధర్, ఆగు. అయ్యో శ్రీధర్, శ్రీధర్, చాలు చాలు చాలు. తనకి కళ్ళు తిరుగుతాయి. కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ శ్రీధర్. కంగ్రాట్స్ రాణి. పిన్ని, ఏం జరిగింది? ఎందుకు మీరంతా ఇలా అల్లరి చేస్తున్నారు? రాణి అక్క త్వరలో తల్లి కాబోతోంది. అదే, తనకి బుజ్జి బేబీ పుట్టబోతోంది. మా రాణి అక్కకి బుజ్జి బాబు పుట్టబోతుంది. సరే అక్క, నేను నా మొక్కుబడి మొదలు ఏ పెడతాను. రాణి, హలో, ఎక్కడికి? నువ్విప్పుడు ప్రెగ్నెంట్. ఎలాంటి హెవీ వర్క్ చేయకూడదు.
నీకిప్పుడు రెస్ట్ అవసరం. అదేంటక్క అలా అంటావు? ఇప్పుడు మరి నేను మొక్కెలా తీర్చుకోవాలి? దానికి నేనున్నాను కదా, నీ బదులు నేను తీర్చుకుంటాను. కానీ అక్క, ఎవరు మొక్కుకుంటే వాళ్ళే తీర్చుకోవాలని పంతులు గారు అన్నారు కదా. మరేం పర్వాలేదమ్మా. నువ్వు ఇప్పుడు ఒట్టి మనిషే కాదు కదమ్మా, నీ బదులు తనే మొక్కు తీర్చుకుంటుంది. చూడమ్మా, నీ సంకల్పాన్ని తనకు సమర్పిస్తున్నట్టుగా ఈ కంకణాన్ని ఆమె చేతికి కట్టు. నీ తరఫున తను ప్రదక్షిణలు అభిషేకము చేస్తుంది. సరే పంతులు గారు. ఆ, రాణి, నాకు కంకణం తనకు కంకణం కట్టు. తను సగం బిందెలు మోస్తుంది, నేను సగం బిందెలు మోస్తాను. నువ్వు చేయలేవు నాయనా, చాలా కష్టం. ఎందుకు చేయలేను? జిమ్లో వెయిట్స్ ఎత్తడం నాకు అలవాటే. జిమ్ములో బరువులు ఎత్తడానికి, నీళ్ల బిందె బ్యాలెన్స్ మోయడానికి చాలా తేడా ఉంటుంది నాయనా. దానికి ఓపిక, సహనం, అంతకు మించిన శక్తి కావాలి. అది ఆడవాళ్ళకి మాత్రమే సాధ్యం. అయినా ఇది ఒక్కరే చెయ్యాలి. కంకణం కట్టమ్మా. అగ్నితప్తమైనది మేను త్యాగమిచ్చి తాను నీలో లీనమైనది. ఆదిశక్తి ఆకృతి అద్రిజాత పార్వతి తానువైన ప్రాణధవుని చెంతకు చేరుకున్నది. భవుని భువికి తరలించేలా, ధరణి దివిని తలపించేలా రసతరంగిణి వేళ ఎదిని నృత్యరతులు చేయగలిగే వేళ. భరత వేదముగ నిరత నాట్యముగా కదిలిన పదమిది ఈశ. శివని వేదనగా అవని వేదనగా పలికెను పదము పరేశ.
ఆవేశమున పిలువంగా 64. మనసున కలకద రాగలేశమైనా హే మహేశని భయద పదాహతి దైత్య శోషణము జరుపంగా భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోనా నమక చమకముల నాదానా యమక గమకముల యోగానా పలుకుతున్న ప్రాణాన ప్రణవనాథ ప్రథమనాథ శృతి వినరా ఏమండి, కాఫీ తీసుకోండి. ఏమండి, మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. ఏంటి కమలా? ముందు ఈ ల్యాప్టాప్ పక్కన పెట్టండి. కమలా, ఏంటిది? అబ్బా, చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది. నేను చెప్పబోయేది ఇంకా ఇంపార్టెంట్. సరే చెప్పు. నేను చెప్పాలంటే ముందు మీరు నాకొక మాట ఇవ్వాలి. విషయం ఏంటో చెప్పకుండా మాట ఇవ్వాలంటావేంటి? ఎందుకండి అలా సంకోచిస్తున్నారు? అంటే నేనంత కాని మాట అడుగుతానని భయమా? ఉన్నట్టుండి మాట ఇవ్వాలి అంటే ఆ మాత్రం సందేహం కలగదా? ఇంతకీ మీరు మాట ఇస్తారా ఇవ్వరా? సరే చెప్పు. ఏం లేదండి, ఎలాగూ గౌతమ్కి ప్రియాంకకి పెళ్ళైపోతుంది కదా. గౌతమ్తో కలిసి మనమందరం హ్యాపీగా ఉంటాం కదా. వాడికి పెళ్ళయ్యి ఒక ఫ్యామిలీ మ్యాన్ అయితే హ్యాపీయే కదా. అందుకే ఆ హ్యాపీనెస్లో మన రాకేష్ పిల్లల్ని కూడా జాయిన్ చేసుకుందామండి. అవునండి, స్వీటీ వంశీలను కూడా మనలో ఒకరిగా, మన మనవులుగా వాళ్ళని అక్కుని చేర్చుకుందామండి. లేదంటే వాళ్ళు అనాథలైపోతారు. నీ ఆలోచన మంచిదే కమలా, కానీ అది సాధ్యపడదు. దానికి మా నాన్న ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోడు. మీరే అలా అంటే ఎలా అండి? మావయ్య గారు మీ మాట తప్ప ఇంకెవరి మాట వినరు. మీరొక్కసారి చెప్పి చూడండి. పిల్లల విషయంలో ఆయన నా మాట కూడా వినరు కమలా. సమయం సందర్భం చూసి చెప్తే ఎవరైనా వింటారండి. నేను ఇప్పుడే వెళ్ళి మాట్లాడండి అని నేను చెప్పట్లేదు. గౌతమ్ పెళ్ళైన తర్వాత ఆయన మనసు కొంచెం కుదుట పడుతుంది. అన్ని బాధ్యతలు తీర్చుకున్నాననే సంతృప్తిలో ఉంటారు. అప్పుడు వెళ్ళి చెప్తే వింటారు. అప్పటికప్పుడు ఒప్పుకోకపోయినా కనీసం ఆలోచిస్తారు కదా. అయితే మరి ఝాన్సీ సంగతేంటి? ఝాన్సీ పేరెత్తితేనే నాన్న. మీరు ఝాన్సీ గురించి మర్చిపోండి. తనే చెప్పింది కదా, పిల్లల్ని మనం దగ్గరికి తీసుకున్న మరుక్షణం ఈ ఇంటి నుంచి వెళ్ళిపోతాను అని. ఝాన్సీకి కూడా మనం పిల్లల్ని దగ్గరికి తీసుకుంటే చాలండి. తన దారేదో తను చూసుకుంటుంది. కాబట్టి మావయ్యకి కూడా ఎలాంటి సమస్య ఉండదు. ఏమో కమలా, నాకు సందేహంగానే ఉంది. ఇదంతా జరిగే పని కాదనిపిస్తోంది. కారణాలు చెప్పి తప్పించుకోవాలని చూడొద్దు. మీరు ఎలాగైనా మావయ్యతో మాట్లాడి పిల్లల విషయం ఒప్పించాల్సిందే. అందుకే మీ దగ్గర ముందే మాట తీసుకున్నాను. మాట మర్చిపోవద్దు. అలా మాట్లాడతావేంటి కమలా? నేను ఇలాగే మాట్లాడతానండి. మీరు కూడా పైకిలా మాట్లాడుతున్నారు, కానీ మీ మనసులో కూడా పిల్లల మీద ప్రేముంది. కాకపోతే మీ నాన్నగారికి విలువిచ్చి ఆయన నిర్ణయానికి కట్టుబడి ఉంటున్నారు. నిజం చెప్పండి, మీకు పిల్లల మీద ప్రేముందా లేదా? అయితే నేను చెప్పినట్టు చేయండి.
ఝాన్సీ మీ నాన్నగారిని కానీ మిమ్మల్ని కానీ ఇబ్బంది పెట్టకుండా బయటికి పంపించే పూచి నాది, సరేనా? మావయ్య నొప్పించి పిల్లల్ని దగ్గరికి తీసుకుంటానని నాకు మళ్ళీ మాట ఇవ్వండి. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా డాడ్. మనకున్న నమ్మకం వాళ్ళకి కలగాలి కదా. అవును, ఆ నమ్మకం కలిగేలా మనమే వాళ్ళకి భరోసా కల్పించాలి. 100 ఆలోచించి వ్యాపారంలోకి అడుగు పెడతాం. అలాంటిది ఇద్దరి జీవితాలకి ముడివేస్తున్నప్పుడు ఇంకెంత ఆలోచించాలి? చేసేద్దాం, వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. ఏమంటావు రాధానా? మీ ఇష్టం నాన్న. అమ్మా కమల, మీ ఇష్టం మావయ్య. నా ఇష్టం కాదు, ఇది మీ కొడుకు జీవితం, మీ కొడుకు ఎంగేజ్మెంట్ కాబట్టి మీ అభిప్రాయం కూడా చెప్పండి. మీ మనసులో ఏమైనా వేరే ఆలోచనలున్నా చెప్పండి. అదేం లేదు మావయ్య, మాక్కూడా వాడికి త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తే బాగుండనిపిస్తుంది. చేసేద్దాం మావయ్య. బీర్వాలో నా కొత్త చీరలు ఖాళీగా ఉన్నాయి. అదే వాడు ఎంగేజ్మెంట్ అయితే అవన్నీ కట్టుకోవచ్చు. ఓసి నీ దుంపదేగా, నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు నీ చీరలు ఖాళీగా ఉన్నాయని వాడికి ఎంగేజ్మెంట్ చేయడం ఏంటే? సర్లేరా, ఏదైతే ఏముంది, అందరూ ఒప్పుకున్నట్లే కదా. ఇంకొకరిని అడగాలి నాన్న. ఎవరిని? నిన్న కాదు, గౌతమ్ని. వాడికి కమల్ చెప్తుందిలే, తను ఒప్పిస్తుంది. కృష్ణప్రసాద్, ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది. అయినా దీని గురించి ఇంత నలిగిపోవాలా? మొహమాటం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావయ్యా. నాకు ఫోన్ చేస్తే నేను అందరితో కలిసి మాట్లాడేవాడిని కదా. సరే, ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఫోన్లే, ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. అయ్యో, అంత టైం లేదు సార్, హాస్పిటల్కి వెళ్ళాలి. పర్వాలేదులేవయ్యా, భోంచేయడానికి ఎంత టైం పడుతుంది? లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు తింటాం. వెళ్ళనే ఉన్నానా, ఎక్కడే కత్తిరి మర్చిపోయాడో ఏంటో. కత్తెర మర్చిపోవటం ఇట్లా? అదే నాన్న, ఆపరేషన్లు అవి ఇవి చేస్తూ ఎవరి పట్ల అయినా కత్తిరి మర్చిపోయాడేమో అంటున్నా. సరే సార్, వెళ్ళొస్తాం. మంచిది. ఉంటాం బాబాయ్, వెళ్ళొస్తాం ముదిరి గారు. పదండి కృష్ణప్రసాద్. మొత్తానికి కంగారు పడ్డావన్నమాట. వీళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు, గౌతమ్ని ఎలా ఒప్పించాలి? స్వీటీ వంశీ, ప్రసాదం కళ్ళకద్దుకొని తినండి. ఏంటి అలా చూస్తున్నారు? తమరు ఎంత శ్రద్ధగా ప్రసాదం తింటున్నారో చూస్తున్నాను. దిష్టి పెడుతున్నారా? అయ్యో, నావి దిష్టి కళ్ళు కాదు, మంచి కళ్ళు. ఏమో, ఎవరికి తెలుసు? ఒకవేళ నావి దిష్టి కళ్ళైనా నేను దిష్టి పెట్టను. నువ్వు బాగా తిని పుష్టిగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకు? ఎందుకంటే నువ్వెంత బాగా తింటే అంత స్ట్రాంగ్గా ఉంటావు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా నన్ను చూసుకుంటావు. నన్ను అంటే మన పిల్లల్ని. పిల్లలంటే స్వీటీ వంశీ, మీ అక్క పిల్లలు, మా అన్న పిల్లలు, సో మన పిల్లలు. నేనేం కావాలని మీ పక్కన కూర్చోలేదు. నీళ్ల బిందెలు మోసి మోసి నీ చేతులు కందిపోయాయి కదా, ప్రసాదం తినిపిద్దామని వచ్చాను. ఏమీ అవసరం లేదు, నేను తినగలను. అయినా శ్రద్ధగా తింటున్నానని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు?
రాణి ఇదిగో తిను, ప్రసాదం చాలా బాగుంది. మీరు తినరా మొత్తం నాకే పెడుతున్నారా? నేను కూడా స్ట్రాంగ్గా ఉండాలని పెడుతున్నారా? మీరు కూడా కొంచెం తినండి. నేను పెడుతుంది నీకు కాదు, హ? మరి నీ లోపలున్న బేబీకి. రాణి అక్క, నీ బొజ్జులో ఉంది బాయా గాలా? అది ఇప్పుడే తెలియదు నాన్న, పుట్టిన తర్వాత తెలుస్తుంది. నీకెవరు పుడతారనిపిస్తుంది అక్క? నాకెవ్వరైనా పర్వాలేదు. బేబీ బాయ్ అయితే నాకు ఇచ్చేసేయ్. బేబీ గర్ల్ అయితే నాకు ఇచ్చేసేయి. నా పిల్లల్ని మీ ఇద్దరికి ఇస్తే ఇంక నేనెవరిని పెంచుకోవాలరా? పోన్లే రాణి, మళ్ళీ ఇంకో బేబీని ప్లాన్ చేయొచ్చు. ఉంది. పుట్టబోయే బేబీకి ఏం పేరు పెడతావక్క? ఏం పేరు పెట్టమంటావు? నాకేం తెలుసు, నువ్వే ఏదో ఒకటి అనుకొని ఉంటావు కదక్క. ఇప్పటిదాకా అయితే అనుకోలేదు, కానీ ఇప్పుడు ఆ దేవుని సమక్షంలో ఉండి అనుకుంటున్నాను. నాకు అమ్మాయి పుడితే ఝాన్సీ అని పేరు పెడతాను. అబ్బాయి పుడితే ఎవరి పేరు పెడతావు? గౌతమ్ అని బావగారి పేరు పెడతాను. రాణి, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, మీరిద్దరూ నాకు దైవంతో సమానం. మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మా ఆయన శ్రీధర్ బంగారం. అలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడంటే కారణం మీరు. అనాథనైన నన్ను సొంత వాళ్లలా చేరదీశారు. కష్టసుఖాల్లో తోడుంటున్నారు. నాకు మీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. అందుకే మీ పేర్లే పెట్టుకుంటాను. ఊరుకో రాణి, నువ్వు అనాథవేంటి? ఆ మాటకొస్తే మరి నేను? అవును, మేం కూడా అనాథలమేగా. మాకు ఎవరు లేరు, మీరు తప్ప. మా అమ్మా నాన్నలు ఉన్నప్పుడే బాగుండేది. వాళ్ళు చనిపోయిన తర్వాత మా పిన్ని మాత్రమే మాకు తోడుగా ఉంటుంది. పిక్తాతయ్య వాళ్ళు మమ్మల్ని దగ్గరకు తీసుకోవడం లేదు. కానీ నీకు పుట్టబోయే బేబీ మాత్రం అనాథ కాదు. ఏ బేబీ, వింటున్నావా? నీకు అమ్మా నాన్నున్నారు, స్వీటీ అక్క నేనున్నాను, వంశీ అన్నున్నాడు, ఝాన్సీ పిన్నుంది, గౌతమ్ బాబాయ్ ఉన్నాడు. నీకో మేమందరం ఉన్నాం, ఓకేనా? ఏ బేబీ, నేను డ్రాయింగ్ బాగా వేస్తాను, నీకు కూడా నేర్పిస్తాను. మనమిద్దరం కలిసి డోరేమాన్, డొనాల్డ్ డక్ బొమ్మలన్నీ ఎంచెక్క వేసుకోవచ్చు, ఓకేనా? సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వుల్లాగా జీవితాలే సాగాలంట ఆడాలి.
సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. వద్దంటానే పాతదనాన్ని, ముద్దంటానే కొత్తదనాన్ని, కొత్తగా ఇప్పుడే పుట్టావని అనుకోమంటారా? బతుకే దారి పోతే ఏంటి, బాటేదైనా నీకది ఏంటి, నారుని వేసే ఆపై వాడే నీరే పోస్తాడే. మూలబడి ఉన్న బుట్ట తట్ట తీసి భోగి మంటల్లోన నీవే వెయ్యరా. తెల్లవారగానే సంకురాత్రి కాదా, పొంగే పాలు అందరి పాలు హాయిగా. నేల తల్లి పంచేనంట పైడి పంట, నీకు నాకు అంతకంటే రందడేది లేదే. సింగారాల పైరుల్లోన బంగారాలే పండేనంట పాడాలి. నవ్వుల్లోన పువ్వులాగా జీవితాలే సాగాలంట ఆడాలి. మీకొక్కసారి చెప్తే అర్థం కదా, ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నారు? మీరు ఒక పోలీస్, కొంచెం డిగ్నిటీగా బిహేవ్ చేయండి. పాస్ట్ ఈజ్ పాస్ట్. ఇంకొకసారి నా దగ్గర ఇలా చనువు తీసుకోవాలని చూడకండి. మీ లిమిట్స్ లో మీరు ఉండండి. బెటర్ మైండ్ యువర్ బిహేవియర్. శ్రీధర్, గౌతమ్ సార్, స్టార్ట్ ద మ్యూజిక్. బంధాలేంటి బంధువులేంటి, పోతే ఏంటి వస్తే ఏంటి, తిండే లేదని దిగులే పడని జన్మే నాదే. హే కమ్ ఆన్, డాన్స్ డాన్స్. కలిసే ఆతని కంటే చుట్టాలెవరు నాకే లేరంట. హృదయం మాత్రం నాదే, ఊపిరి కాదా తనదే, నా నేస్తం కోసం ప్రాణాలైనా ఇస్తా. హ్యాపీ భోగి. నా మిత్రుడు పెట్టే తిండి నే తింటున్నా నీ వేళ, తన మాటే నాకు వేదం అంట ఏ వేళ. శోకం నీడే స్వర్గం చూసే, రాగం పాడే, తాళం వేసే, పాటలు పాడే పువ్వుల జంట మేమే. బాబాయ్ దాహం వేస్తుంది, కొబ్బరి నీళ్ళు తాగుదామా? ఓకే.
బాబు అందరికీ బోండాలు కొట్టు. నిద్ర చాలని బద్ధకమల్లే ఉళ్ళిరిచింది ఆకాశం, రాత్రి దాచిన రబ్బరు బంతే తిరిగి హే భలే ఉంది. వస్తున్నది గాల్లో గువ్వల పరివారం, సెల్యూట్ చేసే సైనికులల్లే స్వాగతమంది పచ్చదనం. మౌనంగా ధ్యానంలో ఉంది మగణం, చిట్టి భద్రంగి పిట్టల టిక్కు టిక్కు కొమ్మరమ్మల్ల మైనాల కుక్కు కుక్కు, ఇది పల్లెకి తెలిసిన మెలోడీగా. జత కలిసే జత కలిసే జగములు రెండు జత కలిసే, జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే, జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు, అచ్చుకుతినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు. ఏ కన్ను ఎప్పుడు చదవని పుస్తకమై వీరు చదివేస్తున్నారానందంగా ఒకరిని ఇంకొకరు. నువ్వు నన్ను కొట్టినా నేను నిన్ను కాపాడుతూనే ఉంటాను. నీకు కూడు తెచ్చాను మావా. అట్నే అట్నే వస్తున్నా, ఆకేసి కూకో. నువ్వు చాలు నాకు పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వ తోచెనమ్మ నాకు, తొట్టి మీద కూడు ఉప్పు చెప్పకూడు వడ్డించ నువ్వు చాలు నాకు, పొద్దు పెట్టి నెత్తిన గుండెల మధ్యన సంచి పువ్వ తోచెనమ్మా. ఎంతకీ ఏటట్టుకొచ్చావే? నీకెట్టవని కొరమేను పులుసు అట్టుకొచ్చాను మావా. కొరమేను పులుసా? బ్యాగ్ వడ్డించే, ఆగలేకపోతున్నాను. కూసంత తట్టుకో మావా, నీకు అన్నిటికీ తొందరే. ఇంకా చాలే పులుసయ్యే. ఎత్తరా నుండు. వాసన గుమగుమలాడుతుందే. నువ్వు చేసిన ఈ చేపల పులుసు ఎంత రుచిగా ఉందో తెలుసా? చెప్పు మావా. నువ్వు నాకు మొదటిసారిగా ముద్దు పెట్టినంత కమ్మగా ఉందే. ఎంతకీ నువ్వు తిన్నావా? లేదు మావా. సరే పట్టు. నేను నీకు ముద్దెట్టాను కదా,
నువ్వు నాకు ముద్దటవే. సిప్పో మావా. యాడికే పోయేదే. బాబాయ్ ఏంటి ఇక్కడ ఉండిపోయావు, మాతో రాలేదేంటి? పిన్ని నువ్వు ఇందాక చూడలేదు కదా, నీకు మంచి వ్యూ పాయింట్ చూపిస్తా పదా. ఏంటి బావగారు, ఝాన్సీ అక్కతో ఇమాజినేషన్లోకి వెళ్ళి ఎంకిపాట వేసుకున్నారా? తను ఎప్పట్లాగే నాతో మాట్లాడుతూ ఉండుంటే ఇమాజినేషన్లో ఏంటి, నిజంగానే ఈ పొలం గట్ల పైన డాన్స్ వేసేవాళ్ళం. కానీ తనేంటో, తన ఆలోచన ఏంటో నాకు అర్థం కావట్లేదు. పిచ్చెక్కిపోతుంది అనుకో. సడన్ గా లవ్ అంటుంది, అంతే సడన్ గా చీ అంటుంది. తన కళ్ళల్లో ప్రేమ చూపిస్తుంది, మాటల్లో ద్వేషం చూపిస్తుంది. సరే అమ్మాయి కదా, మొహమాట పడుతుందేమో అని చనువు తీసుకుందామని చూస్తే లాగి పెట్టి కొడుతుంది. చూసావుగా మార్నింగ్ నువ్వే, పండగని కూడా చూడకుండా ఎలా కొట్టిందో. ఫీల్ అవ్వకండి బావగారు, ప్రేమలో ఇలాంటివన్నీ కామన్. ఝాన్సీ అక్క మిమ్మల్ని ఎంత ప్రేమిస్తుందో మీకు తెలుసు, నాకు తెలుసు. మీ ఇద్దరి జంట చూసి ఎవరో ఓర్చుకోలేకపోతున్నారు, అందుకే మీ ప్రేమకి దిష్టి తగిలింది. ఇంకెవరు, ఆ ప్రియాంకే దిష్టి పెట్టి ఉంటుంది. అసలు తను లేకపోతే మేమిద్దరం ఎంత హ్యాపీగా ఉండేవాళ్ళం. మొన్నటి వరకు ఝాన్సీ నా ప్రేమని యాక్సెప్ట్ చేస్తుందో లేదో అని కంగారు పడ్డాను. తీరా యాక్సెప్ట్ చేసిన తర్వాత మధ్యలో ఆ ప్రియాంక నాకు శనిగ్రహంలా దాపరించింది. వదిలేయండి బావగారు, అంతా మన మంచికే అనుకోండి. ఎడబాటు ప్రేమని మరింత బలంగా మారుస్తుంది, లేకపోతే ప్రేమ కూడా బోర్ కొడుతుంది. ఈ ఎడబాటు రూపంలో మీకు తగిలిన దిష్టంతా పోనివ్వండి. మీ మధ్యలో చిచ్చు పెట్టిన వాళ్ళు నాశనం అయిపోతారు. మీ ఉసురే కాదు, నా ఉసురు కూడా ఖచ్చితంగా వాళ్లకు తగులుతుంది. పిల్లలు ఇక వెళ్దాం పదండి. సార్ త్వరగా పదండి సార్, ఇంకా చూడాల్సినవి చాలా ఉన్నాయి. రాణి పద. రండి బావగారు. నేను నా ప్రేమని వదిలేసుకుంటున్నాను. ఇకపై గౌతమ్ గారు నీ సొంతం. నువ్వు గౌతమ్ గారు కలిసి హ్యాపీగా ఉంటే నాకదే చాలు. ఝాన్సీ నా కోసం తన ప్రేమను త్యాగం చేసింది. తను చేసిన త్యాగానికి నేను ఎలా కృతజ్ఞత చెప్పుకోవాలో కూడా నాకు అర్థం కావడం లేదు. నా వల్ల ఇంత బాధ అనుభవించిన ఝాన్సీని ఎలా ఫేస్ చేయాలో, తనతో ఎలా మాట్లాడాలో తెలియడం లేదు. రాణి అక్క, నాకు గోరింటాకు పెట్టవా? అలాగే.
ఝాన్సీ అక్క, పెళ్లి కాని ఆడపిల్లలందరూ గోరింటాకు పెట్టుకున్నప్పుడు బాగా పండితే మంచి మొగుడొస్తాడని అనుకుంటారు. అందువల్ల ఎలా పండుతుందో ఏంటో అని టెన్షన్ పడుతూ ఉంటారు. కానీ నీకు ఆ దిగులేమీ అక్కర్లేదు. గౌతమ్ బాబు గారు చాలా మంచివారు. మీ ఇద్దరు పర్ఫెక్ట్ జోడి. రాణి, నువ్వు నోరు ముస్తావా? నిజమే కదక్క నేను చెప్తుంది. గౌతమ్ బాబు గారు మంచివారు కాబట్టి నీ గోరింటాకు ఖచ్చితంగా బాగా పండుతుంది. నువ్వు ఇంకోసారి ఇలా పిచ్చివాగుడు వాగావంటే ఇప్పుడే ఈ గోరింటాకుని కడిగేసుకుంటాను. అక్క, అమ్మ మహాతల్లి, సారీ. దయచేసి ఆ పని మాత్రం చెయ్యకు. హేయ్, ఇదేంటి? నా పేరు జీతో స్టార్ట్ అవుతుందని ఆ అక్షరం గోరింటాకులో పెట్టుకున్నావా? మీ పేరు పెట్టుకోవాల్సిన అవసరం నాకు లేదు. అక్క, ఎందుకక్క మార్చడం? అది బాగుంది కదా. అవునులే, మనసులో ఉండగా చేతి మీద పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఈ రాక్షసి నన్ను ఎప్పుడు వదులుతుందో? మా మధ్యలో మంట పెట్టి మళ్ళీ ఫోన్ చేస్తుంది సిగ్గు లేకుండా.